ఈరోజు చామలూరు రాజగోపాల్ గారి అధ్యక్షతన ఆర్టికల్ 21 జీవించేటటువంటి హక్కుని కాపాడుకుందాం అనేటటువంటి ఒక ఆలోచన విధానంతో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి పెద్దలు శైలజనాథ్ గారితో పాటు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఉద్యమించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన విధానం, ప్రతి ఒక్కరి యొక్క ఆవేదన ఒకటే. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మమ్మల్ని బతికించండయ్యా ప్రభు అని వేడుకునేటటువంటి రోజుల్లో మనం వెళ్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దిగజారిపోతూ ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగినటువంటి అన్యాయం కోసమో, ఒక ఘటన కోసమో, లేకపోతే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చేసినటువంటి వ్యవహారం పైన కాదు. ఇవాళ ప్రజల ఓట్లతో భారత రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు పరిపాలించేటటువంటి పరిపాలన పైన, ఈ భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేటటువంటి విధంగా ఉన్నటువంటి ఆలోచన విధానం పైన జరుగుతున్నటువంటి కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నాం ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతినిత్యం ఏదో ఈ రాష్ట్రం గురించి విజనరీ అన్నారు, స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నారు, 40 సంవత్సరాల అనుభవం చెప్పారు. మరి ఎందుకు నిత్యం ఈ విధంగా సాధారణమైనటువంటి వ్యక్తులు చంపబడుతూ ఉన్నారు, ప్రశ్నించేటటువంటి గొంతును నలిపేస్తూ ఉన్నారు? మరి ఇదేనా ఈ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగానికి మీరు ఇచ్చేటటువంటి విలువ అనేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రజల ఓట్లతో భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి గారైతేనేమి, తనయుడు లోకేష్ గారైతేనేమి, ఈ రాష్ట్రంలో అధికారం అనేటటువంటిది భారత రాజ్యాంగం ద్వారా కాదు, మాకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ ఉంది, ఆ బుక్ పేరు రెడ్ బుక్ అని చెప్పిన రోజే మీరు ఈ భారత రాజ్యాంగంతో ఆటలాడటం మొదలు పెట్టినారు అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు, సాధారణమైనటువంటి ఆలోచన కాదు. మనుషులను చంపి ఆ తల్లిదండ్రులకి శవాన్ని కూడా ఇవ్వనేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరొక పక్క 30 సంవత్సరాల ఉద్యమకారుడు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు క్రాంతి చనిపోతే మేలయ్య మమ్మల్ని చంపేయండి అని వేడుకున్నటువంటి పరిస్థితులు, ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న లేక మొన్న కర్నూలు జిల్లాలో గంగమ్మ గారు, ఎంతోమంది అమ్మాయిలపైన ఆఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇదేనా మీ 40 సంవత్సరాల అనుభవం? ఇదేనా మీ విజనరీ? అందుకే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ప్రజా చైతన్యవంతంగా మలుచుకోవటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమ రూపంలో జరిగినటువంటి ప్రతి అన్యాయం పైన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మనిషినిగా చూసేటటువంటి విధానం ఉండాలి. ఆర్టికల్ 21ని రక్షించుకుందాము అంటే ఇది భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ జరిగేటటువంటి కార్యక్రమాలకి ప్రజలను కూడా చైతన్యవంతం చేసి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన కేంద్ర ప్రభుత్వంతో పాటు అదేవిధంగా రాష్ట్రపతి గారు కూడా స్పందించి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి గారి పరిపాలన గడక వచ్చేటట్టు గడక మా అందరి యొక్క భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుట్టుతామనేసి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.